నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. గతంలో ప్రభుత్వాధికారులపైన, రాజకీయ నాయకులపైన అవినీతి ఆరోపణలు రావటం అనేది మనం చూస్తున్నాం. అయితే గత ప్రభుత్వ పాలనలో ఉన్నతాధికారుల మీద కూడా ఇటువంటి ఆరోపణలు రావడం అనేది మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. వారి బంధువుల పేర్లతో లేదా బినామీల పేర్లతో అక్రమ ఆస్తుల్ని కలిగి ఉంటున్నారు అనే వార్తల్ని కూడా మనం సామాజిక మాధ్యమాల్లో వినడం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత, అసలు ఏం జరుగుతుంది, అలాగే ఈ విషయంలోనే కేంద్రానికి కూడా ఫిర్యాదులు అందడం జరుగుతుంది. సో అసలు జరిగింది ఇప్పుడు వాస్తవం ఎంత ఈ వార్తల్లో అనేది విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు కాంగ్రెస్ నేత, అలాగే ఉద్యమకారులు బక్కా జడ్సన్ గారు. వీరి విషయంలో కూడా పోరాటం చేయడం జరుగుతోంది. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఉన్నతాధికారుల మీద ఇటువంటి ఆరోపణలు రావడం అనే దానిలో నిజం ఎంత ఉంది? అది 100% వాస్తవం అమ్మా. గత ఈ 10 సంవత్సరాలలో బ్యూరోక్రసీ పొలిటీషియన్స్ కంటే పెద్ద కరప్షన్ ఎవరైనా అంటే బ్యూరోక్రసీ తయారైంది. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ, ఆయన దాదాపు అంటే వాళ్ళ భార్య పేరు మీద 25 ఎకరాలు యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో నేను ఆ సైట్ మీదికి పోయినా. నేను ఆ జాగా ఆయన స్థలం మీదికి ఆయన పోయిన ఊరోళ్ళను సంప్రదించి మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పింది అంటే 25 ఎకరాలు కాదు, ఇది 149 ఎకరాలు. పక్కన మధ్యలో ఒక గుట్టు ఉంటుంది, అక్కడికే 3 లైన్ రోడ్ వేస్తుండ్రు. అవతల ఫార్మాసిటీ ఉంది. తక్కువ రేటుకి ఇక్కడ కొన్నాడు అని చెప్పేసి ఊరోజు చెప్పడం జరిగింది. వాళ్ళ భార్య పేరు సుభద్ర ఏదో ఉంది, భద్ర అని వస్తుంది, లుద్ర, ఆమె పేరు మీద తీసుకున్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి జయేష్ మన సోమేష్ కుమార్ భార్య, సోమేష్ కుమార్ వైఫ్, ఆమె పేరు మీద 25 ఎకరాలు తీసుకున్నారు. తర్వాత ఇంకొక ల్యాండ్ మన తక్కన బిట్టు వేరే బినామీ, ఆయనతో డైలీ షటిల్ ఆడుతానంట, పింగ్లీ ఏదో చెప్పాలంటే సంథింగ్ లైక్ దట్, ఆయన పేరు మీద ఉన్నది. ఇంకొక ఆయన నేను డిఓపిటి కంప్లైంట్ ఇచ్చినామా, నవీన్ మిత్తల్ భార్య పేరు మీద, నవీన్ మిత్తల్ భార్య పేరు మీద మన సర్వే నంబర్, నవీన్ మిత్తల్ భార్య, ఈమె పేరు వచ్చేసి రేగు బన్సల్, రేగు బన్సల్ మీద వడక్పల్లి విలేజ్, అమీన్పూర్ మండల్, సంగారెడ్డి జిల్లాల. ఈమె 6.5 ఎకరాలు ఉన్నదమ్మా. ఓ కంపెనీతోని బాజాబ్తా టైఅప్ పెట్టుకొని. ఇంకొక ఆయననేమో ఈయన రజత్ కుమార్ 52 ఎకరాలు. వీళ్ళందరూ ఏమంటారు అంటే మేము భూములు కొనుక్కోవద్దా, ఆస్తులు కొనుక్కోవద్దా అంటారు. వీళ్ళు కొనుక్కునే ముందు డిఓపిటీకి చెప్పాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ డిపార్ట్మెంట్కు వాళ్ళకు చెప్పాలి. జితేంద్ర సింగ్ దీనికి మంత్రిగా ఉన్నారు. దీన్ని మనం కట్ చేస్తే, నేను గత సంవత్సరమే సోమేష్ కుమార్ గారి మీద రాష్ట్రపతి ముర్ము గారికి ఆయన ఆస్తిపాస్తుల మీద మరియు ఈ ధరణి పేరు మీదతోని వాళ్ళు ఏ విధంగా భూములు కొల్లగొట్టిండ్రు. అయితే మనము ముఖ్యంగా ధరణి స్కామ్, ధరణి స్కామ్ అంటారు. ధరణి స్కామ్ కనుక జరిగింది ఏంటంటే, ఈ 2014 వెళ్ళి 2018 భూముల పైన ఒక సర్వే చేసిండ్రు. ఎక్కడ భూములు ఉన్నాయి, ఏ భూములు తినొచ్చు. అప్పుడు ఒక గవర్నమెంట్ అప్పుడు ఒక డమ్మీ రెవెన్యూ మంత్రిని పెట్టి, ఆయనే మహమూద్ అలీ, తర్వాత హోంమంత్రి కూడా అయింది. పీరియడ్లో పెట్టుకున్న తర్వాత 2018కి వెళ్ళి మొన్నటి వరకు 23 వరకు వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే, రెవెన్యూ మంత్రి లేడు సీఎం దగ్గర, రెవెన్యూ సెక్రటరీ లేడు, అది సోమేష్ కుమార్ దగ్గర పెట్టుకుండు. సిసిఎల్ఏ కమిషనర్ లేడు, అది సోమేష్ కుమార్ పెట్టిండు. ప్లస్ ఇక్కడ భూముల మీద ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరి భూముల మీదకి పోవాలని అంటే విఆర్ఓ దగ్గరికి పోతారు రైతు. కాబట్టి విఆర్ఓ వ్యవస్థను ఎత్తేయాలి. అలా కంప్లీట్గా ఇన్స్టిట్యూషన్, రెవెన్యూ ఇన్స్టిట్యూషన్ మొత్తం కొల్లగొట్టేసి, అందులో ఇప్పుడు ఈ భూములు కొన్న వాళ్ళు మెయిన్కి సూత్రధారు 2018లో ముఖ్యమంత్రి గానికి 25 లక్షల ఓట్లు ఎగ్గొట్టేసి తీసేసి రజత్ కుమార్ అనేటోడు కేసీఆర్ ముఖ్యమంత్రి రానికి మా సొంటలు ఉద్యమం చేసినప్పుడు సారీ, నేను 25 లక్షల ఓట్లు లేకుండా నేను ఎలక్షన్ చేసినానికి ఐఎమ్ సారీ అన్నారు. దానికి ఆయన గిఫ్ట్కి వచ్చింది ఏంటంటే ఇరిగేషన్ సెక్రటరీకి వచ్చింది. ఈరోజు మన కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా బలిగిపోతుందన్న దానికి ఈయన ఒక రీజన్. సోమేష్ కుమార్ అనేటోడిని ఆంధ్రాకు పంపించేసింది. ఆయన రిజైన్ ఇచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ అడ్వైజర్గా ఆరో ఫ్లోర్లో వచ్చి కూర్చున్నాడు. అంటే వీళ్ళందరూ తర్వాత అందులో ఈయన వారసునిగా నవీన్ మిత్తల్ను కూర్చుండబెట్టిండు. ఇప్పుడు ఇది ఒక పెద్ద బిహార్ ముఠా తయారైందమ్మా. నిన్ననే చూసినాం, ఒక బిహార్ దొంగలు ఇక్కడ బంగారు దుకాణంలో ఓల్డ్ సిటీలో ఒకటి పలగొట్టి బంగారం అంతా అసోంటి వాళ్ళేమో
బ్లాక్ కలర్ రోక్స్, వీళ్ళేమో వైట్ కలర్ రోక్స్ అన్నట్టు. ఈ బిహారీ ముఠా ఇక్కడ దిగి అందులో సోమేష్ కుమార్ అంటోడు ఒకడు, సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు ఇలా పంచాయతీరాజ్ ఉన్నాడు, మళ్ళీ నవీన్ మిత్తల్ అనేటోడు ఒకడు, జయేష్ రంజన్ అనేటోడు ఒకడు, రజత్ కుమార్ అనేటోడు ఒకడు, అరవింద్ కుమార్ అనేటోడు ఒకడు. ఇక్కడ దాదాపు 10 మంది పైన నేను వీళ్ళు ఒక్కొక్కడు వేల కోట్ల రూపాయలు, అంటే ప్రభుత్వం ఒక పార్టీ పెట్టి వాళ్ళను అధికారం తీసుకురావడానికి ఖర్చు పెట్టిన డబ్బు ఒక్కడు ఈరోజు ఖర్చు పెట్టింది. రాష్ట్రపతి గారికి దీని మీద ఒక ఫిర్యాదు ఎలాంగ్ విత్ టోటల్ ఇది ఎవిడెన్స్తో సహా ఇచ్చిన. అందులో ఒక పెద్ద ఎవిడెన్స్ ఏంటంటే ఈరోజు ఒక గిన్నిస్ రికార్డ్ అనుకోవాలి. ఇది ఇక్కడికి వెళ్ళి వట్టినాగులపల్లి 20 కిలోమీటర్ల దూరం, మన స్టూడియోకి వెళ్ళి 20 కిలోమీటర్ల దూరం పోతే వట్టినాగులపల్లి ఉంటుంది. వట్టినాగులపల్లి ఐటీఈడి ఆధీనంలో ఉండాల్సిన భూములు, ఐటీఈడి ఆధీనంలో ఎందుకుంటే సత్యం రామలింగరాజు సంబంధించిన భూములు. సత్యం రామలింగరాజు సంబంధించిన భూములు ఐటీఈడి ఎందుకు తీసుకుందంటే ఈయన 2005లో ఒక పెద్ద బ్యాంక్రప్సీ చేసిండు, సత్యం కంప్యూటర్స్ స్కామ్ జరిగింది, అప్పుడు ఈయన జైలుకు పోయిండు. దాదాపు 8,000 కోట్ల రూపాయలకు గాను వీళ్ళు ఈ భూమి వాళ్ళ దగ్గర జప్తు పెట్టుకున్నారు. ఈ 500 ఎకరాల భూమి నాకు వాపసు కావాలనుకుని వీళ్ళు ఏం చేసిందంటే ఈయన 8,000 కోట్ల రూపాయలు నువ్వు కడితే నీ భూములు నీకు ఇస్తామన్నారు. ఏంది నీకు ఇచ్చేదని చెప్పేసి వీళ్ళ ధరణి అనేది ఒక పోర్టల్ తయారు చేసి ఆ భూములు మొత్తం అమ్మేసారు. నేను ఐటీఈడి సిబిఐని రాష్ట్రపతి గారిని ముగ్గురిని సంప్రదించిన, అంటే మేడం ఇట్లా ల్యాండ్స్ ఇట్లా అమ్ముకుంటూ ఐటీఈడి ఆధీన భూములు అమ్ముకుంటున్నాను నేను, ఈడీ వారిని ఐటీ వారిని కలిసి అడిగితే అమ్ముకుంటే అమ్ముకొని మేము కోర్టులు వేసుకుని తర్వాత తీసుకుంటామని మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంటుండ్రు అని చెప్పి నేను ఇచ్చినప్పుడు రాష్ట్రపతి సెక్రటరియట్ డిఓపిటికి లెటర్ రాశారు. అవన్నీ నాకు మొబైల్ ఉన్నాయి ఎవిడెన్స్. లెటర్ రాసి ఏం చెప్పిందంటే మీరు ఇమీడియట్గా వీళ్ళపైన యాక్షన్ తీసుకోమని. ఆ డిఓపిటి జితేంద్ర సింగ్ అనేటోడు, మంత్రి ప్రదీప్ కుమార్ అనేటోడు అండర్ సెక్రటరీ, ఇద్దరు కలిసి లెటర్ మళ్ళీ ఎవరికి రాసిందంటే సోమేష్ కుమార్కు రాసింది, నీ మీద నువ్వు యాక్షన్ తీసుకో అని. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి వాళ్ళ చుట్టే అమ్మ డిఓపిటి ఇంకా స్ట్రాంగ్ లెటర్ రాసిన, ముగ్గురి పాస్బుక్లు, సర్వే నంబర్లు, వాళ్ళ భార్యల పేర్లు మొత్తం డాక్యుమెంట్స్ పెట్టి పొద్దుగాల మళ్ళీ డిఓపిటి. ఈరోజు మీరు చేసిన తప్పిదం వల్ల, మీరు ఉద్దేశపూర్వకంగా వీళ్ళు తప్పించాలనే ఉద్దేశం చేయడం వల్ల ఈరోజు మీరు ఆ రోజుకి నా కళ్ళు తెరుస్తాయి, ఇంత పెద్ద నష్టం జరిగేది కాదు. ఈరోజు లక్షల కోట్ల విలువైన భూములు ఈరోజు వీళ్ళ పేర్ల పైన ఉన్నాయి. వీళ్ళపైన మీరు తక్షణం చర్య తీసుకోవాలని నవీన్ మిత్తల్, సోమేష్ కుమార్, రజత్ కుమార్ ఈ ముగ్గురి పుస్తకాలు పెట్టి ఈరోజు నేను మళ్ళీ ఒక కంప్లైంట్ ఇలా మార్నింగ్ ఇచ్చిన. మొన్న ఆల్రెడీ ఒకటి డిఓపిటీలో ఇంకో కంప్లైంట్ కూడా వీళ్ళ ముగ్గురి పైన ఇచ్చిన. సరే చర్యలు ఏం తీసుకుంటామని. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఇంత పెద్ద దోపిడీకి సర్ది కట్టింది కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ అనడానికి ఇదొక ఉదాహరణ. ఈ డాక్యుమెంట్స్ వీళ్ళకే కాదు, బండి సంజయ్కి ఇచ్చిన, కిషన్ రెడ్డి కూడా ఇచ్చిన. ఓకే, అయితే మీరు ఇందాక వెళ్ళారు 149 ఎకర్స్ ల్యాండ్ ఉంది అనేది, మీరు అక్కడికి వెళ్ళానన్నారు కదా, అసలు ఎవరి ల్యాండ్స్? సోమేష్ కుమార్ది. దానికంటే ముందు అక్కడ జనార్దన్ రెడ్డి అనేట ఆయన ఎవరిదో అంటమ్మా, వాళ్ళు కొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తర్వాత వీళ్ళు కొన్నారు. ఇది మూడో పార్టీ. వీళ్ళు అక్కడ మీరు పోతే ఏముండదు, ఇక్కడికి వెళ్ళి యాచారంకి వెళ్ళి ఇంకొక 15 కిలోమీటర్లు పోతే మీ కొత్తపల్లి గ్రామంలోకి వస్తుంది. లోపలి పోయి మళ్ళీ ఒక 3 కిలోలు ఆడ మీ చుట్టూ రాళ్ళు తప్ప ఇక్కడ ఏముందని మాకు అసలు ఏం అర్థం కాలేదు. రాళ్ళు తుప్పలు తప్ప ఏం లేదు. అసలు ఇక్కడ ఏం పడబోతుందంటే అప్పుడు అక్కడ ఒక రైతు చూపించిండు, సార్ ఫార్మాసిటీ అదే అని. ఆ మధ్యలో గుట్టుంది ఫార్మాసిటీ, అది మధ్యలోకి వెళ్ళి ట్రీవే రోడ్డు పడుతుంది సార్, ఇది కోట్లలోకి వెళ్ళిపోతుంది. లక్షలలో ఉన్న రైతుల మోసం చేసి యాదికి రైతులకు చాలా మందికి పైసలు ఇవ్వాలి. కాబట్టి అక్కడ అంతే. ఈమెనైతే బాజాప్తా బిజినెసే చేస్తుంది నవీన్ మిత్తల్ భార్య. మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు? అంటే అది ఇప్పటి ప్రభుత్వం, యాక్చువల్గా ఈ ఆరోపణలు గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉన్నాయా, ఈ మారిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇప్పుడమ్మా? ఇవన్నీ నేను ఇప్పుడు సోమేష్ కుమార్ భార్య ప్రాపర్టీస్ బయటకు వచ్చి దాదాపు 15 days అయింది. యాక్షన్లో 25 ఎకరాలు కానీ 149 ఎకరాలు వేరేళ్ళ పేరు మీద ఆ బినామీలతో రోజు సోమేష్ కుమార్ ఇక్కడ షటిల్ ఆడతాడు. నెక్స్ట్ నవీన్ మిత్తల్ భార్య పైన ఉన్నది, రజత్ కుమార్ పేరు మీద. ఇంకోటి ఏంటంటే అమ్మ సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్, మీకు మన ఏది శ్రీనిధి ఫండ్స్ ఇవన్నీ. ఈ విద్యాసాగర్ రెడ్డి అంటాడు, ఇది ఒక పెద్ద చాప్టర్ అమ్మా. నేను యాక్చువల్గా ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు అయ్యే చాప్టర్, మీరు నన్ను అడిగింది. ఈ శ్రీనిధి అనేది 2002లో
గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇవ్వమని చెప్పి 500 కోట్ల బిలియన్ US$ వరల్డ్ బ్యాంకు ఇచ్చిండ్రు. ఓకే. బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా ఇంకా వీళ్ళ బతుకులు మారలేదు, మేము స్కూళ్ళు కాలేజీలు పెట్టినాము, అయినా కానీ ఇక్కడ కొంతమంది దుర్మార్గులు ఉండరు, ఈ అనగారిన వర్గాన్ని పైకి రానియరు, కాబట్టి మీరు వాళ్ళను పైకి తేవడానికి అని చెప్పేసి డబ్బని వీళ్ళకి ఇస్తే ఓకే. ఆ డబ్బు పెత్తనం చేసేది ఎవడంటే విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఒక రిటైర్డ్ ఎంప్లాయ్. ఓకే. ఆ కుర్చీలో కూర్చున్నాడు. అందులో బహుజనులకు ఎవరికి కూడా అందులో వాటా లేకుండా చేసింది ఈరోజు. అందులో పనిచేసేటోళ్ళు అందరిని బయటికి వెళ్ళిపోయేటట్టు చేసిండ్రు. అందులో పనిచేసేటోళ్ళకు 5,000 రూపాయలు ఇస్తాడు, ఆర్ఓలకు 5,000 రూపాయలు, 4,000 రూపాయలు, 1,000 రూపాయలు పని నస్తే వాళ్ళు 1,000 రూపాయలు, 5,000 రూపాయలు ఏందమ్మా ఫీల్డ్ మీద పని నెల జీతం. నెల జీతం. వీడు తీసుకునేదంటే 3,50,000 తీసుకుంటాడు. ఈ కురువృద్ధుడు రిటైర్మెంట్ అయినోడు ఒక్కసారి ఒక ఆదివాసి గూడెంకు పోయి ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడు, ఒక ఎస్సీ కాలనీకి పోయి రివ్యూ మీటింగ్ పెట్టాడు. ఈయన ఇంకో సర్ఫ్ అని ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ లాభం చేకూర్చే డిపార్ట్మెంట్ సర్ఫ్, శ్రీనిధి. ఈ రెండింటి మీద ఆయన సర్ఫ్ మీద పెత్తనం ఏంటంటే నరసింహారెడ్డి అనేటువంటి పెత్తనం చేస్తాడు. ఈ పైసల పైన ఈ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ల పైన కంప్యూటర్లు కొంటారు. 15,000 కొని 40,000 బిల్ రాస్తారు. కంప్యూటర్లు ఊర్లల్లో ఆర్ఓల కంప్యూటర్లు అన్నీ కొంటారు, దాని మీద వీళ్ళు దొంగ లెక్కలు రాస్తారు. దీనిపైన ఆడిటింగ్ ఉంటుంది. ఇంత పెద్ద ఫండ్స్ పైన ఈరోజు ఇప్పటికీ 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. దీని మీద ఇప్పటిదాకా ఇచ్చారు. వీళ్ళని తీసేయమంటే ఇవాళ వరకు సందీప్ సుల్తాన్ ఎందుకు తీసేయంటే అన్ఆడిటెడ్ ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్తో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆడిటింగ్ అన్నా నిజాయితీగా జరుగుతుంది? అసలు ఆడిటింగ్ చేయలేదమ్మా, ఇప్పుడు చెప్తున్నారు ఆడిటింగ్ చేయమని చెప్పించిన అన్ఆడిటెడ్ ఫండ్స్ అంటున్నా. ఓకే. తినేస్తుండ్రు. ఆడిటింగ్ చేయమంటే ఆడిటింగ్ చేస్తే కోఆపరేటివ్ యాక్ట్ 51 ప్రకారము ఆడిటింగ్ ఇవాళ వరకు ఆడిటింగే చేస్తలేరు. అంటే నేను చెప్తున్నా, ఈ సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు ఎవడంటే సోమేష్ కుమార్ శిష్యుడు. ఇవాళకి సెక్రటరీ తెలంగాణ, మీరు అన్నారు కదా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇవాళ కూడా సెక్రటరియట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సోమేష్ కుమార్. కీ పోస్ట్ మొత్తం సోమేష్ కుమార్ చెప్పిన వాళ్ళకే వస్తాయి. మంచి మంచి పదవి అందులో ఉన్న మంచి పోస్టింగ్స్ అంతా కూడా సోమేష్ కుమార్ చెప్పిన వాళ్ళకే వస్తాయి. ఇవాళ ఆయన చెప్పిన వాళ్ళకే నడుస్తుంది. సెక్రటరియట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బీహార్ మాఫియా. ఇయాల్టికి యాజ్ ఆన్ టుడే. యాక్చువల్గా గవర్నమెంట్ మారగానే అందరు స్టాఫ్ని ఆల్మోస్ట్ మారుస్తారు, కానీ వీళ్ళని ఎందుకు మార్చట్లేదు? అండ్ అందులో మనకి తెలిసినట్టయితే ఒక్కొక్కళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా ఇందులో ఉన్నారు, 5 ఏళ్ల నుంచి మొదలు పెడితే ఉన్నారు. సో వీళ్ళని అంటే యాక్చువల్గా వాళ్ళ పీరియడ్ ఎంత 3 years అనుకుంటా నాకు తెలిసి. ఇంకా కొనసాగడానికి గల కారణాలు ఏంటంటారు? అంతే చెప్తున్నా కదమ్మా, వీళ్ళందరూ కూడా ఈరోజు చిత్తశుద్ధి లేదు. నిజంగా మేము నిమ్న జాతీయులకు, పేదోళ్లకు, బహుజనులకు వీళ్ళకు మనం న్యాయం చేయాలి అనేది ఎవ్వరికి ఈరోజు కనబడతలేదు నాకు. ఇవాళకి అదే 10 సంవత్సరాలకి వెళ్ళి 5-6 ఏళ్ళు కాదు 10 సంవత్సరాలకి వెళ్ళి సెక్రటరీలో అదే ఇవాళకి 700 పోస్టు ఖాళీగా ఉన్నాయి సెక్రటరీలో. పాతగా కీ పోస్టులలో పాతగా ఎవరైతే కూర్చున్నారో ఇవాళకి వాళ్ళే కూర్చున్నారు. ఇవాళకి ఎవరైతే అణచపడ్డారో అలా వాళ్ళు అదే విధంగా ఇవాళకి కూడా డ్యూటీలు చేస్తున్నారు. ఎవరికి ఫైళ్ళు పోవు, ఏం లేవు. వాళ్ళు ఎవరైతే మునుపు సోమేష్ కుమార్ అదే చెప్తున్నా కదా, సోమేష్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానే పంచాయతీరాజ్ ఈ డిపార్ట్మెంట్లో ఈయన ఉండాలి, శ్రీనిధిలో ఈయనే ఉండాలి. విద్యాసాగర్ నువ్వు తీయనే తీయద్దు, ఆయన మనకు అప్పుడప్పుడు డబ్బులు ఇస్తారు. నరసింహారెడ్డిని కూడా తీయద్దు, ఆయన మన పనికి వచ్చే మనిషి. అంటే ఎక్కడ ఏ శాఖలో ఎవడెవడు ఉండాలనో ఇవాళ కూడా నిర్ణయించేది సోమేష్ కుమార్. ఇవాళకి వాళ్ళంతా అంతే. నవీన్ ఇవాళ వరకు ఎవరి మీద ఎంక్వైరీ అవుతుంది అమ్మ? 60 రోజులైంది ప్రభుత్వం వచ్చి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మోస్తా, కానీ కాంగ్రెస్ నాయకులు చేసే అవినీతిని నేను మొయ్యా. నేను అందులో భాగంగా వీళ్ళని చెప్పిన తప్పిదాలను వీళ్ళని వెలికి తీస్తే ఇవాళ వరకు 10 సంవత్సరాలకి వెళ్ళి ఈ శ్రీనిధి మీద బహుజనులకు ఉపయోగపడాల్సిన డబ్బు మీద పెత్తనం చేస్తున్నట్టు విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ప్రూఫ్తో సహా ఉన్నాను. ఈ రోజుగా సీతక్క గారు మంత్రి, ఆదివాసీ బిడ్డ మంత్రి. మీరు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? మీ దృష్టికి రాలేదా? వాళ్ళు అంటే ఈవెన్ సీతక్క గారు కూడా ఎన్నో పోరాటాలు చేశారు, చూశారు కూడా. వాళ్ళ వ్యధ అంతా ఆవిడకి కూడా తెలుసు కదా. సో ఎందుకు మరి వాళ్ళ గురించి నేను వేరే నుండి అడిగేటోళ్ళం కాదమ్మా. అదే నేను వేరే నుండి అడిగేటోళ్ళం కాదు. నేను చెప్తున్నా అన్ని ఇంటర్నల్ ఎంక్వైరీ అవుతుంది అంటే ఓ రిటైర్డ్ ఎంప్లాయీని తీసుకొచ్చి మీరు ఎండీగా పెట్టిండ్రు, 10 ఏళ్ళకెళ్ళి కూర్చుంటారు. రిటైర్మెంట్ కాంట్రాక్ట్ బేసిస్లో కూర్చున్న మీద ఇంటర్నల్ ఎంక్వైరీ ఏముందామా? ఇంకో 3 నెలలు ఉంచనిక ఎందుకు తీస్తలేరు మీరు? ఇయాల్టికి చెప్తున్నాము, ఎస్సీ ఎస్టీ సప్లాన్ మొత్తం నేను దాని మీద నేను కేసు నడిపిస్తున్నా. కాళేశ్వరంకి అవే పైసలే, సన్న బియ్యంకి అదే పైసలే, షాదీ ముబారక్ అవే పైసలే, కళ్యాణ లక్ష్మికి అన్నిటికీ అవే పైసలు పంపిండు. దాదాపు 1,500 కోట్ల రూపాయలు దిగమింగేసిండ్రు ఆ ఫండ్స్ మీద. ఇవాళ ఎందుకమ్మా వాళ్ళు
బహుజనులు రాజ్యాధికారమే రానియరు, పవర్ రానియరు. పోనీ గౌరవంగా గ్రామాలలో బతుకుదామని అంటే వాళ్ళ డబ్బెందుకు గుంజుకుంటున్నారు మీరు? వాళ్ళ పిల్లల పెళ్లి చేసుకోరు, వాళ్ళ ఇళ్ళల్లో తినరు, వాళ్ళ ఇళ్ళల్లో మేము ఉండమంటారు, వాళ్ళ ఇళ్ళల్లో మేము నీళ్ళు తాగమంటారు. మరి వాళ్ళ ఇళ్ళల్లో పైసలు నీకెందుకు? వాళ్ళకి వచ్చే పైసలు ఎందుకు గతంతో గుంజుకుంటున్నావు? పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎస్సీ ఎస్టీలు బీసీలు అంటే మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంత చైతన్యం వచ్చింది కదా ఇదివరకు మీద పోలిస్తే. సో ఈ వాడి నిధుల్ని ఇలా అక్రమంగా తరలిస్తున్నప్పుడు ఎందుకు ఎవరు అడగట్లేదు, క్వశ్చన్ చేయండి. అమ్మ ఎక్కడైతుందమ్మా? మునుపున్నట్టు ఎక్కడైతుంది చెప్పండి? నేరల సంఘటన జరిగి ఇవాళకి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. యాక్షన్ ఎక్కడ ఉందమ్మా? ఎక్కడ మాట్లాడగలుగుతున్నాం మనం? ఈరోజు గ్రూపుల వారీగా దళితులను 3-4 గ్రూపులుగా చీల్చి మళ్ళీ అందులో ఒక్కొక్క గ్రూపులా మళ్ళీ అందులో 4 గ్రూపులు చేసి ఇవాళ వాళ్ళందరూ ఒక్కొక్క రాజకీయ పార్టీ దగ్గర 3 గ్రూపులు పెట్టుకొని ఎవరెవరు స్పందించకుండా ఎవరెవరు మాట్లాడకుండా. మీరు శ్రీనిధి అనే సబ్జెక్ట్ ఎప్పుడు విన్నారమ్మా మీరు? పేరు శ్రీనిధిలో మన వాటా ఉందని ఎవరన్నా తెలుసా? అది కంప్లీట్గా చెందాల్సింది గూడాలకని సంగతి తెలుసా? అని నేను చెప్తున్నా. దీని మీద ఎందుకు మాట్లాడతలేమనేది. ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల గురించి కూడా నేను మాట్లాడుతున్నా. వీటిపైన పెత్తనం చేస్తున్న ఈ బీహారీ ముఠా గురించి నేను మాట్లాడుతున్నా. బీహార్ వాళ్ళ మీద అంతా చేసేది కేసీఆర్ తీసుకొచ్చి ఆ మిఠాను పెట్టిండ్రు, ఇవాటికి వాడినే కొనసాగించేటట్టుగా చేస్తున్నాను. నేను అమ్మ మీకు షార్ట్గా నాకు ఇచ్చిన కొద్ది టైంలో నేను చెప్తున్నా. ఈరోజు మనం ఏమో అవుతుంది అనుకున్నాం. ఎవ్వరి మీద ఏం కాదు, ఎవ్వరి మీద ఎటువంటి ప్రాసిక్యూషన్లు జరిగాయి, ఎవ్వరు అరెస్ట్ గారు, ఎవ్వరి దగ్గర కూడా ₹1 కూడా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా వసూలు చేయరు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయట పెడతాము, అవినీతి పరుల్ని శిక్షిస్తామని ఆయన ముందు ప్రచారాల టైంలోనూ చెప్పారు, తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాం, సపోజ్ ఇక్కడ హెచ్ఎండిఏది ఇష్యూ నడుస్తుంది. సో ఇది కూడా జరుగుతున్న టైంలో అంటే దాడులు అవి అయితే జరుగుతున్నాయి, ఏసీబీ వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తున్నారు, సో బయట పెడుతున్నారు, అరెస్టులు కూడా చేస్తున్నారు. సో ఇంకా జాప్యం ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళని శిక్షించే విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? అమ్మ మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీరు నన్ను ఎందుకు పిలిచినాను ఇక్కడ? తెలుసుకోవడానికి. నా దగ్గర ఏముంది అసలు, ఏం జరుగుతుంది నా దగ్గర మీరు ఏముంది అని అనుకున్నారు? విషయం తెలుసుకోవడం. ఏ విషయం ఉందని మీరు అనుకొని పిలిచిండ్రు? దీనికి సంబంధించిన సమాచారం అంతే కదా. మీ దగ్గర నా దగ్గర ప్రభుత్వం అధికారులు ఇదివరకు చేసిన అవినీతి పైన నా దగ్గర సబ్జెక్ట్ ఉందని పిలిచింది. మీకు తెలిసినప్పుడు మా రేవంత్ రెడ్డి గారికి తెలియదా నా దగ్గర ఉందని? మీకు కాళేశ్వరం పైన నీకు సాక్ష్యాలు కావాలని నేను ఇస్తా, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తా. ఎవరెవరితో కాళేశ్వరం స్కామ్ గురించి అందరూ మేఘా కృష్ణారెడ్డి పేరు ఎందుకు చెప్పారమ్మా? ఎవరు? మైహోమ్స్ రామేశ్వరరావు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ 25,000 ఎకరాల భూమి సేకరించిండు. రామేశ్వరరావు పేరు ఎందుకు అసెంబ్లీలో 2 సెషన్లు జరిగితే 2 సెషన్లు ఒక్కసారి కూడా ఆయన పేరు ఎందుకు రాలేదు? కాబట్టి వీళ్ళు ఎవ్వరు పెద్ద వాళ్ళ పేర్లు, నిజంగా దోపిడీ చేసినటువంటి పేర్లు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎవరు కూడా శిక్షలు పడే, ఎవరిని కూడా అరెస్ట్ చేయరు, ఎవరు కూడా ఏం కావు నాకున్న సమాచారం బట్టి. అందుకనే వీళ్ళందరూ కూడా ఇలాంటి కుర్చీలలో కొనసాగుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటారు చివరిగా చెప్పండి? అంటే ఇప్పుడు ఎవరైతే ఈ బీహారీ ముఠా అని మీరు మాట్లాడారు, సో వీళ్ళని పక్కకి తప్పిస్తే తప్ప అక్కడ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి ఒక కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఎవరి చేతిలో ఉందంటారు ఇది పరిష్కారం? ఇప్పుడు గత 10 సంవత్సరాలు ప్రభుత్వం మారితే, కొత్త ప్రభుత్వం వస్తే బతుకులు మారితే నేను ఏ రోజు చెప్పలే. ఈ అధికారులపై ఇంకో అధికారులు వస్తే బతుకులు మారితే నేను ఎప్పుడు చెప్పలే. చిన్న రాష్ట్రంలో అనే దాంట్లో దోపిడీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రజలు అనేటోళ్ళు చైతన్యవంతులు కావాలి, ప్రజలు అనేటోళ్ళు ప్రశ్నించే గొంతులుగా మారాలి, ప్రజలు అనేటోళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళు మార్చేటట్టుగా, వీళ్ళని కరెక్ట్ చేసేటట్టుగా మనం ఎప్పటికప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఈరోజు వార్త అక్కడికి వచ్చినా, నేను దేలవాడ కూడా ల్యాండ్ మీదకి ఒక్కనే పోయినా, అదే ఒక సమూహం పోయి నేను ఆ ల్యాండ్ నేను జర్నలిస్టులకు ఇవ్వను. ఇలాంటి వరకు జర్నలిస్టుల భూ పంపిణీ జరగాలి ఈ 10 సంవత్సరాలకే. నేను జర్నలిస్టులకు ఆ భూములు ఇవ్వండి, అది ఊరవతలనే ఉన్నాయి కదా, అవి అని 149 ఎకరాలు ఉన్నది ఆ జాగా మొత్తము, అది మొత్తం తెలంగాణ జర్నలిస్ట్ పంపనే బోర్డు పెట్టి వచ్చిన ఆ స్థలంలో జర్నలిస్ట్ కాలనీ అని చెప్పేసి బోర్డు పాతి వచ్చిన నేను అక్కడ కనీసం అక్కడ ఊరవుతున్న ఇక్కడికి వెళ్ళి దాదాపు 60 కిలోమీటర్ల ఉన్న దూరం ఉంది, కనీసం యాచార మండలంలో వాళ్ళ భూములు ఇవ్వండి అని చెప్పి మేము ఇచ్చొచ్చాను. దీని మీద ఒక చర్చ అనేది జరగాలి, దీని మీద ప్రజలు ఆలోచించాలి. ఒక అధికారి మారడం వల్లనో, లేకుంటే ముఖ్యమంత్రులు మారడం వల్లనో, లేకుంటే దీనివల్ల ఈ దోపిడీ అనేది అంతం కాదు. అప్పుడు 571 కోట్ల అప్పు మొన్నటిదాకా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఒక 1000 కోట్ల అప్పు తెచ్చే కదా ఇప్పుడు మళ్ళీ నడిపిస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఎక్కడ ఆగింది మీకు? ఏడాగుతుంది. రేపు
కాంగ్రెస్ పార్టీ అధికారం దిగే వరకు 10 లక్షల కోట్లు అవుతుండొచ్చు. కాబట్టి దీన్ని మార్పు విధంగా ఉండాలి. సోషల్ ఆడిటింగ్ అనేది జరగాలి. ప్రతి కార్పొరేషన్ ఆడిటింగ్ చేయాలి. ఆర్టీసీ ఆడిటింగ్ లేదు. 45 డిపార్ట్మెంట్స్ కియాల్టీకి ఆడిటింగ్ లేదు. 45 కార్పొరేషన్స్ ఆడిటింగ్ లేదు. అమ్మ మీరు నమ్ముతారా? ఐమాక్స్ వాడు కిరాయి కడతలేడు గవర్నమెంట్కు. దస్బల్లా హోటల్ కిరాయి కడతలేడు గవర్నమెంట్కు. జలవిహార్ వాడు కిరాయి కడతలేడు. నేను హైకోర్టులో కేసు వీళ్ళ దగ్గర కిరాయి వసూలు చేయమని చెప్పి ఆర్డర్ తీసుకొని వచ్చిన ఏసీబీ తెలంగాణ విజిలెన్స్ ఇస్ ఫెయిల్డ్. అంతే. ఇప్పుడు మనము కరెంటు కట్టకుంటే ఇంట్లో ఫ్యూజ్ బిక్కపోతాడు. ఇంటి పన్ను కట్టకుంటే తలుపులు లేకుండా టీవీ గుంజుకపోతారు. ఈ రోజు ఈ బయటకు 8 సంవత్సరాలు అట్లా 8 సంవత్సరాలు యాత్రి నివాస్ వీళ్ళు మొదలుపెట్టి వీళ్ళందరూ తెలంగాణ తెలవాలనే పేర్లు కూడా చెప్తారు. నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చిన వీళ్ళ దగ్గర ఇమీడియట్గా కిరాయిలు వసూలు చేయని తెచ్చి ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇవాళ దాకా రూపాయి ఇప్పటికీ అవన్నీ కలిపి 1000 కోట్లు అయినాయి. నువ్వు అవి వసూలు చేయకుండా నువ్వు తెల్లారేసా బయటకి వెళ్ళి అప్పు తెస్తే ఇవి ఎక్కడికి ఉన్నా అక్కడ పెండింగ్ పెడతారు. అక్కడికి వెళ్ళేమో ఇవి రావు. ఎట్లా అమ్మా ఇది? ఎట్లాకి వెళ్ళి అప్పులు పెరగకుంటే ఎట్లయితుంది? ఆర్థికమైన క్రమశిక్ష అనేది అవసరము. ఎక్కడెక్కడ మనకు డబ్బులు రావాలి, ఎక్కడెక్కడ వస్తాయని వసూలు చేయడం అనేది అవసరము. పేదోళ్ళ దగ్గర ముక్కు పిండి చెవులు పిండి మీరు రక్తం కారేటట్టుగా మీరు పైసలు వసూలు చేస్తారు. గొప్పల దగ్గర జలవిహారానికి ఏం పోయే కాలం వచ్చింది. దస్బల్లా హోటల్ నడవదమ్మా? అంత పెద్ద ప్రభుత్వ స్థలం అది. ఇవాటికి జనానికి తెలియదు చాలామంది. ప్రభుత్వ స్థలంలో దస్బల్లా హోటల్ నడుస్తుంది. కిరాయి కట్టకుండా ఫ్రీగా డబ్బులు దొబ్బుకది తింటుంది. ఎందుకు వసూలు చేయరమ్మా ఇది? అట్లా నేను చాలా దగ్గర ఇటువంటి ఈరోజు నడుస్తూ ఉన్నాయి. ఓకే, నేను చివరిగా ఉన్నాను. ఒక చిన్న విషయం మర్చిపోయాను. ఇప్పుడు కేంద్రానికి కూడా మీరు ఫిర్యాదులు చేయడం జరిగింది కదా ఈ విషయంలో, అంటే అక్రమాస్తుల విషయంలో చేసిన దీని గురించి ఏమన్నా దాని నుంచి రిప్లై వచ్చిందా మీకు? 3 days బ్యాక్ అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయడం కానీ కేసు యాక్సెప్ట్ చేయండి. కేసు నంబర్ కూడా అయింది. కేసు ఈ ముగ్గురి పైన ఎవరు నవీన్ మిత్తల్, సోమేష్ కుమార్, ఇంకొక ఆయన మర్చిపోయాను రజత్ కుమార్. ఈ ముగ్గురి పైన కూడా కేసు అయింది. కేసు నంబర్ ఫైలింగ్ అయింది. వాళ్ళు కూడా డ్రామా చేస్తున్నారు. మనీ చేస్తారు కానీ ముందుకు సాగదు. అక్కడ కూడా ఉంటారు కదా వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్తే. సో ప్రభుత్వాధికారులు మారినా ప్రభుత్వాలు మారినా జరగబోయేది ఏమీ లేదు. మార్పు అనేది సాధ్యం కాదు. ఎప్పుడైతే ప్రజలు తిరగబడి ప్రశ్నించే ఇది హక్కుని కలిగి ఉంటారో, ప్రశ్నిస్తారో, ఒకరు వెళ్ళే చోట 100 మంది గుమ్ముగూడి వెళ్ళండి, ప్రశ్నించండి, అప్పుడు మాత్రమే జరుగుతుంది. అలాగే ఆర్థిక క్రమశిక్షణ అనేది పాటించడం వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోకుండా ముందుకు వెళ్తుందంటూ బకా జడ్సన్ గారు చెప్తున్నారు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.